అందులో అటువైపు తప్పు ఎంత ఉందో మన వైపు కూడా తప్పే అంతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి మ్యారేజ్ అయిన విషయం నాకు ఇప్పటికీ చెప్పకపోవడం. అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిందని చెప్పి అరే నీకు మ్యారేజ్ జోక్గా అన్నా సీరియస్గా అన్నా వాడు ఎప్పుడైనా హర్ట్ అయ్యేమని అంటారేమో అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా. కానీ అసలు ఫెస్టివల్కి వెళ్ళడం ఏంది, ఆయన ఫోటోలు చూపించడం ఏంది, ఆయన నాకు గొడవ కావడం, అసలు ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చు. ఇంకా సో నిజంగా నువ్వు చెప్పినట్టు అట్లాంటి వాళ్ళని బయటికి ఈడ్చుకుని కొడితేనే ఇంకొకటి రేపొద్దున ఇట్లా ఏషా లేకుండా ఉంటాడు. బట్ ఇప్పుడు ఏం చేయలేదు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఒక తీసుకొచ్చినా కూడా వస్తాడో కూడా రాడో తెలియదు. హలో చెప్పు చెప్పు నేను యాన్నని ఉంటారా నీకెందుకు చెప్పు. మరి నా పరువు లేదు పోలేదా, మొగోడు వై నీకే పరువు పోయింది అనుకుంటా. ఒక ఆర్దాన్ని నా పరువు బజార్లో పడ్డప్పుడు నీ పెండ్లం వచ్చి నన్ను కొట్టినప్పుడు నీ నోరు లేవలేదు అప్పుడు, లేకపోతే నీ నోట్లకి ఏమన్నా పురుగులు పడ్డావా? నేను రాను నువ్వెందుకు కొడతావురా, నా మొగుడువా నన్ను కొట్టను. ఇంకే అంటే మా ముందే నువ్వు కొట్టే అంత మగాడు అయిపోయావా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుందో తెలుసా? లైవ్ షోలో ఉన్నావు, ఏ పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు. ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడు. నేను బయటికి రాను. గుడ్ న్యూస్ వద్దు, బ్యాడ్ న్యూస్ వద్దు. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావా, రెండో పెళ్లి? అంతే, అదే అయి ఉంటది. కథలు లేదు, నువ్వు ఇన్ని రోజులు పడ్డ కథలే నేను చెప్తున్నా అంతే. ఇప్పటికైనా ఒప్పుకో, నాకు పెళ్ళి అయిందని ఒప్పుకో. ఇప్పటికైనా నువ్వు నాకు వద్దనే చెప్తా, ఒప్పుకో. ఇప్పటికైనా ఒప్పుకో. అరే సిగ్గు లేకనే రా, నేను 3 సంవత్సరాలు ఇంటబడి నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అన్నీ చెప్పి నన్ను మాయమాటలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు మీ ఇంటికి. వద్దు నువ్వు దండాలు వద్దు, అట్లాంటి దండాలు నేను 1 కోటి లక్ష పెట్టవచ్చు ఇప్పటికి నీకు తెలుసా. అదే ఎందుకు కూర్చోబెట్టావో చెప్తాను, నా క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఎందుకు అవేమి వినను, నీకు నీ మాటలేం నేను వినను. నా క్వశ్చన్ కి సమాధానం చెప్పు అంతే. నీకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారా? ఏంటంటే సైకోగల్లా ఉన్నాడు కదా, పెళ్ళయిందని ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పటికైనా ఒప్పుకో, చేసేది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు గవర్నమెంట్ అనగా బొంగు ఏదనగా నాకు సంబంధం లేక నాకు ఒక్కటి చెప్పు, ఆన్సర్ చెప్పు. అరే ఒకటి గుర్తు పెట్టుకో, అర్థమవుతుందా? ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నా, ఒప్పుకో. నేను ఇప్పటికైనా నేను ఏమంటలేను. ఒకటి నువ్వు అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పు. నా లైఫ్ నేను ఇప్పటికైనా లీడ్ చేస్తా. కరెక్ట్. ఒక్కటే నేనుంటే నేనే నేను ప్రేమించే నీ న్యాయం కోసం ఇక్కడికి వచ్చిన మేడం వాళ్ళ దగ్గరికి. లేకపోతే నేను ఇప్పటికే చచ్చిపోయి ఏదో ఉండేదాన్ని, మా అమ్మని అనాథం చేసిన నాలా అయ్యేదాన్ని నీకోసం. మరి ఆ రోజులు చేతులు కోసుకున్నప్పుడు నీ నోట్లే మాట రాలేదు ఎందుకురా? మరి ఎందుకు కోసుకున్నావు ఏందని? అదే రాయిగా నీలాక నమ్మించి మోసం చేసే బుద్ధులు లేవురా మాకు. పెళ్ళ 2 పిల్లల్ని పెట్టుకొని చెప్పు. నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ రెచ్చగొట్టినావు నువ్వు, గుర్తుందా నీకు? కాదు ఏంటి సుజాత అట్లా సరే ఇప్పుడు మీ ఇద్దరికి ఆల్రెడీ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా, ఇంకెందుకు దాపరికాలు ఎందుకు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను, నాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో సుజాత అంటే అయిపోయింది ఒక మాట. ఎందుకంటే ఇప్పటికి నువ్వు ఒప్పుకోకపోతే చూడు, ఒక ఆడపిల్లని మోసం చేసినందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లన్నీ మీకు అవసరం అంటావా? ఇప్పుడు లేదు కదా. ఆ పిల్ల ఏం అడుగుతుంది, నన్ను క్షమించు అని ఒక సారీ అడుగుతుంది మనోజ్. ఆ మాట చెప్తే చాలు. ఇక్కడ అయిపోయింది, ఏదో అయిపోయింది కదా.
పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండటం తప్పు కాదంటారేంటండి? ఏం సమాజంలో ఉన్నావు సార్? నాకు పెళ్ళైందని ఎవరు చెప్పారు? నాకు పెళ్ళి అవ్వలేదు, నేను మోసం చేయలేదు అమ్మాయిని. ఇంకా పెళ్ళవలేదు అంటాడేంటండి ఈ సైకోగాడు? అదే మేడం, అది ఒప్పుకుంటే నేను ఈ క్షణం ఇక్కడ నుండి వెళ్ళిపోతా. మరి ఇందాక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎవరు ఏందంటే నాకు నా ఒక భార్య ఉన్నదని అవునన్నారు కదా, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక భార్యనే ఉంది అన్నారు కదా ఇందాక. ఆయన మేడం ఫ్లోలో మాకు చెప్తాం. ఇప్పుడు ఆమె చెప్పినవి కూడా అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా తెలివిగా మాట్లాడుతున్నాడు బాగా. సరే, ఇప్పుడు మీరు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా అంటారు అంతే కదా? ఫైనల్ నా జాబ్ కి సుజాత, నా జాబ్ కి ఏమన్నా రిస్క్ అవ్వాలి? నువ్వు ఆ రోజు ఇంకా జాబ్ ఏ ఉంటదండి, మీరు స్టేషన్ లో కూర్చుంటే జాబ్ ఎందుకు? ఇంకా అవసరం లేదు, వాళ్ళు పెడతారులేండి కూడు. మేడం దాన్ని ఫైనల్ గా అడుగుతున్నాను మనోజ్ గారు, నాకు ఆల్రెడీ పెళ్ళాం పిల్లలు ఉన్నారు సుజాత, నన్ను క్షమించు నీ లైఫ్ లోకి వచ్చినందుకు అని సారీ చెప్పేయండి. ఈ మాట ఇక్కడతో ఆపేద్దాం, ఈ డిస్కషన్ అంతా ఆపేద్దాం. సరే, రేపు నేను మీ ఇంటికి వస్తాలే. మేడం దానికి ఆల్రెడీ వేరే వాళ్ళతో హలో నేను అడిగేది అవన్నీ కాదు. నేను ఆవిడ ఎలా ఉంటది, నువ్వెలా ఉంటది అని కాదు నేను అడిగేది. నేను ఆవిడకి సారీ చెప్పమని అడుగుతున్నా. నేను సారీ చెప్పను మేడం, అది నేను చక్కగా ఉన్నా కానీ అమ్మాయి కరెక్ట్గా లేదు, అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఇప్పటికీ కూడా. ఏవో కథలు మా దగ్గర చెప్పకండి. మేము ఇప్పుడు కూడా అంటున్నాం, ఒక అమ్మాయిని మోసం చేసినందుకు మీరు ఎన్నో శిక్షలు అనుభవించక తప్పదు. ఆ శిక్షలు కావాలా, సారీ కావాలా, ఈజీ సారీ? అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయితే నేను ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? మరి ఎందుకు ప్రేమించావు? అప్పుడు క్యారెక్టర్ బ్యాడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించావు? తప్పే కదా. అంటే నీ పాత్ర కూడా ఉందా? నీ పాత్ర కూడా ఉన్నట్టే కదా. నేను బలవంతంగా ప్రేమించాను. సో చెప్పనంటావు ఇప్పుడు? అది మెంటల్ మేడం, దాన్ని ఫస్ట్ హాస్పిటల్ పడేయండి, మీకు అది టైం వేస్ట్ చేస్తుంది మిమ్మల్ని, అంతే తప్ప అసలు దాని మాటలు ఎవరు, దాని ఇంట్లో వాళ్ళు నమ్మరు మేడం, దాని మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? నువ్వు నమ్మావు కదా, నువ్వు నమ్మొచ్చావు కదా ఆ పిల్లని, నన్ను నమ్ము అన్నావు కదా. అది నన్ను శారీరకంగా వాడుకున్నది, నేను వాడుకోలేదు దాన్ని, అది నన్ను వాడుకుంది, ఉల్టా వాడుకున్నది. అంత గలి మీరు చూసారు కదా ఎన్ని ఫోన్లు ఎట్లా మాట్లాడిందో. ఇప్పటిదాకా నన్ను అంత పచ్చిగా మాట్లాడింది ఎవరు లేరు మా కనీసం. అవును, సైలెంట్ గా ఉన్న వాళ్ళు అందరు ఇత్తులు కాదండి బాబు ఇక్కడ. మేడం ఇంకా పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా.